ఈ చిత్రంలో ఉన్నటువంటి పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే. ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదు. చిన్న అవేర్నెస్ కోసం మాత్రమే. పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఫోన్ చేయడం మర్చిపోయానంటే ఇప్పుడు చేద్దాం. చా ఏంటి డబ్బా? ఫోన్ తీయడేంటిడు? చా ఈ డబ్బా ఎప్పుడు ఫోన్ తీయడు. ఫోన్ ఎత్తరా, ఫోన్ ఎత్తరా. ఛ! మళ్ళీ చేస్తా. ఎత్తరా, ఫోన్ ఎత్తరా, ఫోన్ ఎత్తరా. మళ్ళీ చేస్తా. ఫోన్ ఎత్తరా, అందుకు టైం అవుతుంది. ఛ! ఫోన్ పడగొట్టేశాను రా. ఫోన్ పడగొట్టారా. దీని అమ్మ జీవితం రోజుకు ఒకసారి పోవాల్సి వస్తుంది. వారానికి ఒకసారి పోయింటే బాగుండు. సీనియర్ ఏంటి ఇక్కడ ఉన్నాడు? ఓసారి చూద్దాం పదా. అనవసరంగా బంగారు అనుకుని పలగొట్టేశాను. మా అమ్మకి ఏమని సమాధానం చెప్పాలి? ఏమైందిరా సీని, ఏడుస్తున్నావు? చెప్పరా, చెప్పు. మొత్తం రాగం వల్ల ఏంద్రా? వాడేం చేశారా? వానికి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఫోన్ చేశాను రా. అయినా ఫోన్ ఎత్తలేదురా నా కొడుకు. ఇది మా అమ్మ ఫోన్ రా. చిరాకొచ్చి ఫోన్ పలగొట్టేశాను రా. అవునా? వాడికి ఎందుకు ఫోన్ చేసావురా? అలాంటివేంట్రా? ఈరోజు సండే కదా. అరే మర్చిపోయాను కదరా. ఆగు, నేను కాల్ చేస్తాను. ఎత్తడేంటి రైడు? మా అమ్మకి ఎలా సమాధానం చెప్పాలరా? అవును కదరా, ఎత్తట్లేడేంటి? ఏమైంది వీడికి? నా కొడుకు రాని చెప్తావా అని సంగతి. అనవసరంగా బంగారు ఫోన్ పలగొట్టుకున్నా. ఇది నాది కూడా కాదురా, మా అమ్మదిరా. మా అమ్మకి ఏ సమాధానం చెప్పాలరా? అరే ఏం కాదులేరా, మీ మమ్మీకి నేను చెప్తాను. ఇది మా అమ్మ ఫోన్ రా. ఇంటికి పోతే నాకు ఉంటుందిరా ఇప్పుడు. అరే ఊరుకోరా, ఊరుకో. రే మీరు ఇక్కడ ఉన్నారేంట్రా? ఏమైంది? ఆడేంటి ఏడుస్తున్నాడు? రాగా కాల్ లిఫ్ట్ చేయట్లేదురా. అవునరా, నేను కూడా చాలాసార్లు కాల్ చేశా, లిఫ్ట్ చేయలేదు. గ్రౌండ్ లో ఉంటాడని వచ్చా, తీరా చూస్తే వీడేంటి ఏడుస్తున్నాడు. మామ నీకో జోక్ చెప్పన్నా మామ? చెప్పరా. ఏంట్రా వాడేమో ఏడుస్తున్నాడు, నువ్వేమో నవ్వుతున్నావు.
చెప్తే నేను కూడా నవ్వుతా కదరా. ఏంట్రా ఈడు? ఆగ్రా నీ అబ్బా ఆగ్రా రే రే. రీడు రాగా ఫోన్ చేయట్లేదని వాళ్ళ అమ్మ ఫోన్ పగల కొట్టుకున్నారా. నిజమారా? ఇప్పుడు ఇంటికి వెళ్తే నీకుంటదిరా. రే రాగా ఫోన్ చేస్తున్నారా? చెప్తే ఇక్కడ ఇరా వాడే అబ్బా. అని పట్టుకోరా. హలో, హలో, ఎక్కడ ఉన్నావురా? ఇంట్లోనే ఉన్నాను. ఫోన్ ఎత్తట్లేదేంటి? అదా స్నానంకి వెళ్ళండిరా. నీ ఫోన్ ఎత్తనందుకు ఇక్కడ గొడవలు అవుతున్నాయా? దేనికిరా? పార్టీ గురించి రా, మర్చిపోయావా? గుర్తుందిరా బాబు, వచ్చేస్తున్నాను. సరే త్వరగా వచ్చేసే మరి. త్వరగా అంటే అవ్వదురా, చాలా వర్క్స్ ఉన్నాయి నాకు. మళ్ళీ వరకు ఏంట్రా? ఫోన్ ఇక్కడ ఇరా. మార్కెట్ దిల్లు వస్తాను రా, అమ్మ పిలుస్తుంది. సరే వెళ్ళు గానీ అమౌంట్ కొట్టరా. ఏరా వచ్చేసరికి మేమంతా రెడీ చేసి పెడతాం. ఏరా కోపంగా మాట్లాడుతున్నావు? రారా నా కొడక నీకుంది. ఏంట్రా? రే అరే మాయా, ఫోన్ పేలో అమౌంట్ లేవు రేపు. ఈఎంఐ కట్టేస్తాను. పాటి సంగతి తెలిసిందే లేరా బాబు. అమ్మతో అమౌంట్ తీసుకున్నాను. త్వరగానే వచ్చేస్తాను. రే ఫోన్ ఇటీరా. మీరైతే రెడీ చేయండి, వస్తాను. సరేరా, త్వరగా వచ్చేసి. ఫోన్ కట్ చేసావేంట్రా? ఆడుతూ ఏంట్రా? ఏంట్రా పద్దాక నువ్వు? నీ అబ్బా వాడేమన్నాడో తెలుసారా నీకు? డబ్బులు లేవంట, ఈఎంఐ కట్టాడంట, మనం ఇవ్వాలంట డబ్బులు. ఇస్తావా నువ్వు? ఇస్తావా? రే ఎందుకురా గొడవ? నా దగ్గర 2000 ఉన్నాయి, తల 1000 వేసి తీసుకొచ్చేసేయండి. ఏయ్యా నా దగ్గర లేవు. ఏరా మందొద్దా? మందా అయితే ఓకే. ఈ పేటకు నేనే మేస్త్రి. ఇది పేటల పాలిట పెన్నిది. ఓ ఇక్కడ కాదు, పైన. నేనే పుట్ట మేస్త్రి. చక్స్, 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 చక్స్. అమ్మో, నా కొడుకు చూస్తే బాగోదు. అలా కాదు, మనం నీట్గా వెళ్ళిపోతే బాగుంటుంది కదా. చలో. తోరమయ్యా, లేట్ అయిపోయింది. ఏమనుకోకే. వచ్చాడ్రా వీడు, నేను సంగతి చెప్తా వీడు. అబ్బా రేయ్ రేయ్, నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ ఎత్తింటే నా బంగారు లాంటి ఫోన్ పగిలిపోయేది కాదురా. ఎవట్రా ఫోన్ చేయమన్నాడు? ఫోన్ చేసేవనుకో తిరిగి కాల్ చేస్తాను కదా, అప్పటిదాకా వెయిట్ చేయలేవా? నా బంగారు రాడి ఫోన్ పగిలిపోయింది అంట. రే మూసుకొని వచ్చి కూర్చోండి రా. పార్టీ మూడంతా చెడగొడుతున్నారు. రండి వచ్చేసేయండి. వెళ్ళరా. వెళ్ళరా. వీడబ్బా, వీడి బలిసిందరెడ్డికి. అబ్బా కర్మ. పోయి నీ పగల కూర్చున్నా నారా నేను. వెళ్ళరా. వెళ్ళిపోయి మూసుకొని తాగండ్రా. బీర్ కూల్ తగ్గిందిరా. బా ఏ బా, నువ్వు నా ప్రాణం బా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇందాకనే రా చొక్కలు పట్టుకొని కొట్లాడిర్రు. అప్పుడు ఎంత ప్రేమేంద్రా మీకు? అబ్బా చిత్ర అమ్మ మొగుల్లో ఉన్నాయింద్రా. డ్రామా నా కొడకల్లారా. రే
మా బావని ఏమని అన్నావు అనుకో చంపేస్తారా నా కొడక. ఏ వాడికి మంది ఎక్కువైంది, మూసుకుందావు. అబ్బా ఏం తాగుతున్నారా? గవర్నమెంట్కి ఇన్కమ్ పెంచే పనిలో బిజీగా ఉన్నారు. తాగండి రా, తాగండి. నేచర్ పిలుస్తుంది, వెళ్తేనే బెటర్ అనుకుంటా. వెళ్దాం పద. ఎక్కడికి వెళ్తున్నావురా? టాయిలెట్కి వస్తాను రా. పో పో. రే పార్టీ కోసం 3,000 ఇచ్చారా? రే నువ్వు 3,000 వేస్తే నేను 3,000 కొందిచ్చారా? నేను మీకంటే ఎక్కువ 3,500 ఇచ్చాను రా. నువ్వు ఇచ్చింది 1,500 రా. నువ్వు ఇచ్చింది 500 రా. ఇలా మాట్లాడతాడేంట్రా ఈడు? అరే నిజంగానే నువ్వు ఇచ్చింది 500 కదరా? ఈడేంట్రా? రాఘవ్ గాడు తోపురా, గ్రేడ్. వాడేట తోపుర రావుగాడు. వాడు పార్టీ కోసం 4,000 ఇచ్చారా? సరేలేరా, నువ్వెంత ఇచ్చావు పార్టీకి? నేను 2,000 ఇచ్చారా? నువ్వెంత ఇచ్చావు సీను? నేను 1,000 రూపాయలు ఇచ్చిన. నేను కూడా 1,000 రూపాయలు ఇచ్చిన. అయితే ఇప్పుడేంట్రా? రావుగాడేట తోపురా. ఇందాక డోర్ వేస్తేనే ఇదేంటబ్బా? సర్లే. ఇందాకే కదా వేసాను, లోపలేమైనా ఉందేమో. కొట్టిదే అంత. ఏంటబ్బా ఇది? సౌండ్ ఇక్కడ కాదా? లోపల సౌండ్ ఏంట్రా? సౌండ్ వస్తుంది. ఏం లేదే. ఇందాకే కదరా చూశాను. అయ్యో ఇక్కడ అంత నా భ్రమ. మళ్ళీ సౌండ్ ఎట్రా? ఇక్కడ చూసిన ఏదో కనిపించినట్టే ఉంది. అమ్మా, ఏంట్రా ఇదంతా? జరుగుతుందిరా. రావుగాడు వాడిస్తారా ఖచ్చితంగా? ఇంకోసారను నీకుంటది. ఏడ్రా వీడు?
శ్రీను వెళ్ళి చూడు. ఒక పని అయిపోతుంది బాబు, ఒక పని అయిపోతుంది బాబు, ఒక ఫుల్ తాగాలి బాబు. అరే రాఘవాడు ఏంటి ఉన్నాడు? అరే రాఘవ, అరే రాఘవ, ఎవరు రాఘవా? ఎవరు రాఘవా? రుద్ర, రుద్రతేజ్. ఏమైందిరా? రాఘవాడు ఏడి? ఏమైందిరా? చెప్పు చెప్పు. రాఘవాడు రాఘవాడు లేరా లేరా, అది వస్తుంది. లేరా లేరా లేరా, నీ సౌను సౌరా. వద్దురా వద్దురా వద్దురా, రే వద్దు. ఇక్కడ ఏమో జరుగుతుంది. పోలే అమ్మ జ్వరంతో చచ్చిపోతుంటారు ఆయన. ఇదేంట్రా ఇలా వచ్చేసింది. కొద్దిసేపు పడుకుంటాను. అమ్మ బాబా, ఇదేంద్రా ఏం కనపడే సౌండ్ వస్తుంది. ఈ తాడొద్దు ఇది తిరగద్దు నాయన. తాగడం వల్ల దేని చచ్చేటున్నా. ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆయన. నన్ను వదిలే, నన్ను వదిలే. వద్దు, నేను తాగను. వద్దు,
పెట్టదు. తాగుతారా నిన్ను వదిలేనంటే ఆ ఇద్దరు ఎక్కువ నాకు చెప్పు. చెప్తావా? చెప్తా 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 చెప్తా. చెప్పరా? చెప్పు చెప్పా. అరే ఎడున్నారా? అరే అరే కృష్ణ, అరే కృష్ణ, అరే రే ఎడున్నారా? ఈ అమ్మాయి చంపేసడున్నారా? ఎక్కడున్నారా? ఎన్నారా ఈ కొడుకులు? రూమ్లో ఉన్నారేమో చూద్దాం రా. అరే ఏడున్నారా వీళ్ళు? చూపెత్తాను రా ఎక్కడున్నారు. ఇదే మంచి టైం, వెళ్ళిపోతా పోయి. కనిపించట్లేదు నాకు. చూపిస్తాను పదా. ఇంటి పైన కూర్చుంటానండి. ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న వద్దు 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 ప్లీజ్ అన్న ప్లీజ్. రాఘవ, రుద్ర, రుద్రతేజ్. రుద్ర రుద్ర వద్ర 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 ప్లీజ్ రా వద్ర. ముగ్గురిని ఎలా రప్పించాలో నాకు తెలుసురా. నా ఇంటి పైన కూర్చొని తాగుతారా? తాగొద్దన్నా అన్న 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 తాగొద్దన్నా అన్న అన్న నీ కాలు మొక్కన్నా. తాగొద్దన్నా, తాగొద్దు అన్న, తాగొద్దు తాగొద్దు తాగొద్దన్నా. అన్న తాగొద్దు అన్న, తాగొద్దు అన్న, తాగొద్దన్నా. తాగడం వల్ల నేను చనిపోయాను, తాగడం వల్ల నేను చనిపోయాను. మీరు అలవకూడదు, మీరు అలవకూడదు, మీరు అలవకూడదు. భయపడద్దు, భయపడకండి, భయపడకండి. అన్నా నీకు అదేంటన్నా? అసలు ఏమైందన్నా నీకు? అన్నా ఇంతకేమైందన్నా? చెప్తాను
చెప్తాను. నా పేరు రుద్రతేజ. నా జీవితం చాలా అందంగా సాగుతోంది. మంచి ఉద్యోగం, నాతో పాటు పనిచేసి మంచి సహోద్యోగులు, ప్రతిరోజు నవ్వులతో ఆశలతో గడిచిపోయేది. కొన్ని రోజులు సెలవు దొరికింది. కుటుంబంతో గడపాలని, చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ చూసుకోవాలని ఊరొచ్చాను. ఎన్నో సంవత్సరాల తర్వాత నా స్నేహితులను కలిశాను. చిన్నప్పుడు నాతో పాటు తిరిగిన వాళ్ళు, నాతో పాటు నవ్విన వాళ్ళు. ఆ రోజు కూడా అలాగే మొదలైంది. సరదా మాటలు, పాత జ్ఞాపకాలు, అందరం కలిసి గడిపిన ఒక సాయంత్రం. కానీ కొన్ని క్షణాల్లో నా జీవితం మారిపోయింది. నేను ఊహించిన సంఘటన జరిగింది. ఇలాగే సరదాగా తాగాము. సరదా కాస్త కోపంగా మారింది. కోపం కాస్త గొడవైంది. గొడవ కాస్త నా ప్రాణం తీసింది. నా ప్రాణ స్నేహితుడు సీసా చూసుకొని ఇక్కడ ఇలా 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 పొడి చంపాడు. ప్రాణ స్నేహితుడే ప్రాణం తీశాడు. కలిసి తిరిగిన స్నేహితుడే కాటికి పంపాడు. ఈరోజు నీ ముందు ఒక మనిషిలా కాక ఒక ఆత్మలా నిల్చున్నాను. మందు మంచిది కాదు, మందు మంచిది కాదు. తాగొద్దు తాగొద్దు. గ్లాసులో కనిపించేది ఆనందం కాదురా, మీ కుటుంబాల కన్నీళ్ళు. తాగొద్దు. నేను బాగుండాలి, నేను బాగుండాలి. వెళ్ళిపోండి, ఇక్కడ వెళ్ళిపోండి. మన ప్లేస్ కాదు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. నేను వెళ్ళిపోతాను 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 వెళ్ళిపోతాను. తనని చంపిన ఆ స్నేహితుడు ఇప్పుడు జీవితాంతం జైల్లో తన కుటుంబానికి దూరంగా ఉంటూ నరక యాతన అనుభవిస్తున్నాడు. దయచేసి మద్యాన్ని సేవించకండి. మద్య మత్తులో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. దయచేసి మద్యాన్ని సేవించకండి. జైలు జీవితం గడుపుతున్న నా స్నేహితుడి గురించి ఆలోచిస్తూ మంచన పడ్డ ఆ తండ్రికి సేవలు చేస్తున్న ఆ తల్లి, తన జీవితంలో తన భర్త, తన పిల్లలే ప్రపంచమని బతుకుతున్న నా స్నేహితుడి యొక్క భార్య, సాయంత్రం స్కూల్ నుంచి రాగానే నాన్న అనే బంధానికి దూరం అయిపోయిన నా స్నేహితుడి యొక్క పిల్లలు. వీటన్నిటికి కారణం ఒకటే, మత్తులో తప్పు చేయడం. దయచేసి మద్యాన్ని ఎవరు సేవించకండి. మత్తు పదార్థాలకు ఎవరు బానిస కావద్దండి. రే సీను, ఇప్పటి నుంచి మంద అవుతురా మనం. అవునరా, మందు బంద్ చేయాలి. రేపటి నుంచి మందు అవడం వల్లే అన్న చనిపోయినరా. సరే వెళ్దాం పదండి. అరే అన్నయ్య ఎలాగో వెళ్ళిపోయిండు, పైన ఓ పెగ్గుంది, వేసోతాం అనరా. అరే మారా వారా ఇంకా నువ్వు. అరే తాగుదాం రా.